అంటే వలసలు వెళ్ళిపోవడాలు తిరుగుబాటు వీటన్నిటి దృష్ట్యా జాప్యమేనా ఇంకా టైం ఉందనా? అదేం లేదు, టైం టేబుల్ ప్రకారం ఏం చేయరు కదా, అది లిస్టులు అనేటువంటిది. వాస్తవంగా చెప్పాలని తెలుగుదేశం జనసేన ఇంకా తేల్చుకోలేకపోతుంటే వీళ్ళు మాక్సిమం పూర్తి చేసి పడేశారు. ఇప్పుడు 5వ లిస్టుతో అయిపోతే దాదాపుగా మిగతా అన్ని యథాతథంగా ఉన్నట్టే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా అయిపోతే ఇప్పటిదాకా 60, ఇంకో 15 ఏమో 12 అంటున్నారు అనమాట. దాంతో ఇక లాస్ట్ ఏదైతే ఎక్కడెక్కడైతే మార్పు చేర్పులకు సంబంధించిందో ఈ లిస్ట్ అని చెప్తున్నారు. కసరత్ మరి అందులో ఒకటి ఏంటంటే కుల సమీకరణాలు చాలా సీరియస్గా చేసుకెళ్తున్నారు. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేట కమ్మ సామాజిక వర్గానికి క్రిందటిసారి ఇచ్చారు. ఈ ట్రిప్ ఎంపీకి వచ్చేటప్పటికి యాదవ్కి ఇవ్వాలి అండి, బీసీకి ఇవ్వాలి. ఫస్ట్ అక్కడ ఎందుకు ఆలోచించారు, మొత్తం అన్ని సీట్లలో వీళ్ళే ఉంటున్నారు, ఓసీలే. అసెంబ్లీ సీట్లు ఓసీనే ప్లస్ ఇది ఓసీనే, అట్లాగా అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు కదా జనం, అక్కడ బీసీకి ఎందుకు ఇవ్వద్దు మనం అనేది జగన్ ఉద్దేశం. మరి అప్పుడు బీసీకి పార్టీల తరఫున ఎదిగిన నాయకుడు ఎవరు లేరు కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు ఏదో ఫస్ట్ పేరేమో బేదమస్తాన్ రావు వాళ్ళ మేనల్లుడిదని వచ్చింది, తర్వాత ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు అనేది వచ్చింది. ఇట్లాగంటే ముందు అన్ని రకాల కసరత్తులు అయితే చేసుకొస్తున్నాడు. అట్లాగే ఒంగోలుకి మాగుంటుంది అనుకున్నప్పుడు ఇతను ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పేసి, అట్లాగే విజయవాడకు వచ్చేటప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల వాళ్ళ ఎవరు సంథింగ్ వాళ్ళ బంధువు ఎవరికి ఇస్తున్నారు అన్నట్టు. ఇట్లాగా అంటే మ్యాక్సిమం కుల సమీకరణాల మీదనే వెళ్తున్నాడు తను. అందులో బీసీలకి హై ప్రయారిటీ ఇవ్వడం అనేది వెళ్తున్నాడు. దాని సందర్భంగా అభ్యర్థులు దొరకనప్పుడు ఎత్తుకొచ్చుకోవాలి కదా, లేదా ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చడం అది నడుస్తుంది. వైసీపీలో క్రైసిస్ కనబడుతుందా అభ్యర్థుల విషయంలో? ఎక్కువ ఈ క్రైసిస్ కనబడుతుంది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3-4 కొట్టుకుంటున్నట్టు కనబడుతుంది కానీ మనుషులు లేక ఎక్కడన్నా కనబడుతుంది. అంటే ఈ సామాజిక న్యాయం అనే అంశం తీసుకున్న తర్వాత ఏమన్నా క్రైసిస్ మొదలవుతుంది? సామాజిక న్యాయం అనే అంశం అంటే ఆ సామాజిక వర్గాలు